అది సరిచేస్తానని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా మళ్ళీ ఈ 3 కావాలని రాజకీయంగా కలవబెట్టి ఇది నా ఇబ్బంది పెట్టారో దీన్ని మళ్ళీ లైన్లో పెట్టి మళ్ళీ ప్రజలకు మేలు చేయడానికి ఈ రెస్కోల్ పనిచేసే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా ఇక్కడ ఉన్న సభ్యులకి అక్కడ పనిచేసిన అధికారులకి ఆ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 76 ఉప ముఖ్యమంత్రి గారు. నమస్కారం అధ్యక్ష. ఈ లేవనెత్తిన మొదటి ప్రశ్నకి అధ్యక్ష, అవును అధ్యక్ష, అవునండి. రెండో ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అభ్యర్థన మేరకు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, భారత్ ప్రభుత్వం చెన్నై వారు అధ్యయనాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి కోత నిర్వహణ కోసం తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికను రూపొందించారు. షోర్ లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది కోత వంటి తీర ప్రాంత ప్రమాదాలను నియంత్రించడానికి మరియు తీర ప్రాంత ప్రజలకు సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక వ్యూహాత్మక ప్రణాళిక ఇది. దీని ద్వారా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, రిస్క్ రిడక్షన్, హ్యాబిటాట్ ప్రిజర్వేషన్ అలాగే ఇతర విషయాలతో పాటు తీర ప్రాంత కోత నివారించడానికి కింద తీర ప్రాంత రక్షణ వ్యూహాలను షోర్ లైన్ మేనేజ్మెంట్ ప్లాన్లో ప్రముఖంగా పేర్కొనడం అయింది. ఒకటి నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ లైక్ మ్యాంగ్రోవ్స్, క్యాజురినా ప్లాంటేషన్, డ్యూ నరిష్మెంట్ అంటే మడడువులు, సరుగుడు తోటలు మరియు ఇసుక తెనుల సంరక్షణ వంటి బయోషీల్స్. రెండవది దృఢమైన పరిష్కారాలు, గ్రోయిన్స్, ట్రైనింగ్ గోడలు మొదలైనవి, లైక్ హార్డ్ సొల్యూషన్స్ లైక్ రాళ్ల దిబ్బలు, ఇలాంటి కాంక్రీట్ నిర్మాణం. అలాగే మూడవది హైబ్రిడ్ పరిష్కారాలు, ప్రకృతి మరియు దృఢమైన పరిష్కారాల కలయిక అంటే కొంతసేపు నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ మ్యాంగ్రోవ్స్, క్యాజురినా ప్లాంటేషన్తో పాటు కొంత కాంక్రీట్ నిర్మాణాలతో కూడా కూడిన హైబ్రిడ్ పరిష్కారం. సో పైన పేర్కొన్న వ్యూహాలని సాధ్యాసాధ్యాల అధ్యయనాల ఆధారంగా ఇది కొన్ని సమీకృత విధానంతో చేపట్టాలి. నాగావళి మరియు వంశధార నది సంగమ ప్రదేశాల్లో తీర ప్రాంత కోతను నియంత్రించడానికి ముందస్తు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మరి వివిధ మండలాల్లో ఫిషింగ్ జెట్టీలు నిర్మించడానికి శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం 10/9/24 తేదీల లేఖ ద్వారా చెన్నైలోని జాతీయ తీర ప్రాంత పరిశోధనా కేంద్రానికి డైరెక్టర్ను కోరడం జరిగింది. జాతీయ పరిశోధనా కేంద్రం బృందం రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కలిసి 2/11/24 ఈ ప్రాంతాన్ని సందర్శించి నాగావళి నది ఉత్తర ఒడ్డున మరియు వంశధార నది కలిగపట్నం దక్షిణ ఒడ్డున కోతను గమనించినట్టు తెలియజేసింది. మరియు సమగ్ర అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సో ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఒక సమగ్ర అధ్యయనం నిర్వహించి ఉపశమన చర్యలతో కూడిన ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్సీసీఆర్ని అభ్యర్థించింది. ఎన్సీసీఆర్ ద్వారా డిపిఆర్ని సిద్ధం చేసి సమర్పించడానికి దాదాపుగా 3 నెలల సమయం పట్టచ్చు. డిపిఆర్ అందిన వెంటనే సంబంధిత భాగస్వామ్య ప్రభుత్వ శాఖల ద్వారా నివారణ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. శంకర్రావు గారు, గుండు శంకర్రావు గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు సమాధానాలని స్వాగతిస్తూ అభినందిస్తున్న అధ్యక్ష. మా శ్రీకాకుళం నియోజకవర్గంలో నాగావళి, వంశధార 2 ప్రధాన నదులు ఉన్నాయి అధ్యక్ష. వంశధార నది గార మండలం కలింగపట్నం వద్ద, అలాగే నాగావళి నది పెద్దగనగల్లం అనిపేట శ్రీకాకుళం రూరల్ మండలంలో మెర్జ్ అవుతుంది అధ్యక్ష. అయితే కలింగపట్నం ఒక బీచ్, అక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా గతంలో 14-19 సంవత్సరం 19 మధ్యలో 2017లో బీచ్ ఫెస్టివల్ జరిపి జంతువులు, బొమ్మలు అన్నీ పెట్టి చాలా సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ టూరిజం ఉంది, అవన్నీ కూడా కొట్టుకుపోయాయి అధ్యక్ష. ఈ 2 ప్లేసుల్లో కూడా సీ యొక్క మౌత్ ఓపెన్ చేయాలి, అలాగే నదులు డైరెక్షన్ కూడా చేంజ్ అయిపోయాయి అధ్యక్ష. దీనికి సైసిఫ్ వాళ్ళు, మంత్రి గారు చెప్పినట్టుగా ఎన్సీసీఆర్ వాళ్ళు కూడా రీసెంట్గా రావడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఇది జాతీయ విపత్తుగా పరిగణించి దీన్ని తక్షణమే చర్యలు తీసుకుని వీలైనంత తొందరగా దీన్ని సరిచేయకపోతే చుట్టుపక్కల గ్రామాలన్నీ తీర ప్రాంత గ్రామాలు అధ్యక్ష. అవి వాళ్ళందరూ మత్స్యకారులు, వాళ్ళు చేపల వేట మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఇంకా వేరే దిక్కు లేదు అధ్యక్ష. మిగతా గ్రామాలన్నీ అందులో మెర్జ్ అయిపోయే అవకాశం ఉంది అధ్యక్ష. ఇంకొక 2 విషయాలు మంత్రి గారికి రిలేటెడ్ అధ్యక్ష.
అది మాది శ్రీకాకుళం పట్టణంలో మెజ్జెడ్ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. దానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు వాటికి కూడా కేటాయించాలని గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రెండు, మాది PRIE డివిజన్ ఉంది పంచాయతీరాజ్ శాఖలో. అది తీసుకెళ్లి రాయచోటి అన్నమయ్య జిల్లాలో 22లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో గత తుగ్లక్ ముఖ్యమంత్రి తీసుకెళ్లి అక్కడ కల్పించారు అధ్యక్ష. దాన్ని మాకు ఇవ్వాలి. పెద్ద ఎత్తున NREGS పనులు అవుతున్నాయి. మాకు అవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది కనుక ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇచ్చాపోతున్న ఆనందరావు గారు. అధ్యక్ష, నా నియోజకవర్గానికి సుమారుగా 20 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. అలాగే వైనతయ నది ఏదో గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ సముద్రపు కోత చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. సుమారు 1 కిలోమీటరు సముద్రం వాడవరం అనే గ్రామంలో ముందుకు వచ్చింది అధ్యక్ష. అలాగే 20 కిలోమీటర్ల తీర ప్రాంతంలో కూడా ఇసుక తిమ్ములని పరిరక్షణ లేకపోవడం వల్ల సముద్ర పోటు సమయాల్లో సముద్రపు నీరు గ్రామాల్లోకి వస్తుంది అధ్యక్ష. అలాగే ఈ NCCR ఏదైతే జాతీయ తీర ప్రాంత పరిశోధన సంస్థ ఉందో, అలాగే తీర ప్రాంత నిర్వహణ ప్రణాళిక ఉందో, ఈ రెండు కూడా అవి చేసే పనుల్లో స్థానిక ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం రావట్లేదు అధ్యక్ష. అందుకని ఇకపై సభ్యుల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే వారికి సమగ్రమైన సమాచారం ఇవ్వటం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యమైనది గౌరవ మంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా అధ్యక్ష, ఈ యొక్క ఓడల రేవు ఎస్యానం ఈ గ్రామాల పరిధిలో సముద్రంలో సుమారు తీరం నుంచి 15 కిలోమీటర్ల నుండి 20 కిలోమీటర్లలోన ONGC వారు ఆ ఆయిల్ వెల్స్ ని తవ్వటం వల్ల, ఆయిల్ తీయటం వల్ల, ఆయిల్ వారిని దానివల్ల సుమారు 30-40 పైప్ లైన్లు సముద్రం అంతర్భాగంలో వేయటం వల్ల ఆ పైప్ లైన్ల వల్ల సముద్రం యొక్క ప్రవాహము దిశ మారి ఎక్కువ కోత నా 20 కిలోమీటర్ తీరంలో ఉంది అధ్యక్ష. అలాగే అప్పుడప్పుడు సముద్ర తీరానికి ఆయిల్ తెట్టు కూడా కొట్టుకొచ్చి ఎవరైతే స్థానిక మత్స్యకారులు సముద్ర వేటలో చేపలకు వెళ్తారో వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా అవుతుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే అధ్యక్ష, నా యొక్క నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సముద్ర తీరము అలాగే ఈ పైప్ లైన్లు ONGC పైప్ లైన్ల వల్ల ఏదైతే సముద్ర అంతర్గత ప్రవాహం వేగం మారి తీరం కొట్టుకుపోతుందో ప్రత్యేకంగా దాన్ని పరిశోధన చేయించి తగు చర్యలు తీసుకుని ఈ కోత నివారణ అరికట్టాలని మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులిద్దరూ లేవనెత్తిన అంశాలని ఖచ్చితంగా దీన్ని ఎగ్జామిన్ చేస్తాం అధ్యక్ష. ఇది నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ వారికి ఆల్రెడీ తెలియజేశాం అధ్యక్ష. ముఖ్యంగా మన మత్స్యకార గ్రామాల్లో చాలా వరకు మన శ్రీకాకుళం జిల్లాలో కోతకు గురైన విషయం ఆల్రెడీ మా దృష్టిలో ఉంది అధ్యక్ష, తెలియజేశాం ఆల్రెడీ. అలాగే ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయాలి. దానివల్ల ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వాడల రేవు కానీ ఈ SC యానం కానీ SC యానం కానీ గురించి చెప్పిన విషయాలు కూడా దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష. ఇది ప్రత్యేకించి ఇక్కడ ఈ మత్స్యకార గ్రామాల్లో చాలా సమస్యలకు సంబంధించి ఈ NCCR వాళ్ళు కొంత అవగాహన లేదు అని తెలియజేశారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తే స్థానికంగా ఉన్న సమస్యలు మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం, ఖచ్చితంగా దాన్ని NCCR వారి దృష్టికి తీసుకెళ్లి ప్రజాప్రతినిధులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి అనే దాన్ని మేము ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే వాటితో ప్రస్తావించిన ఆయిల్ వెల్స్ తవ్వకం కానీ లేదంటే ఈ పైప్ లైన్స్ వేయటం 34 పైప్ లైన్స్ వేయటం వల్ల కింద ప్రవాహం తీరుతెన్నులు మారుతూ ఉన్నాయి. దానివల్ల ఈ చమురు తట్టు కూడా బయటకు వచ్చి కొన్ని సందర్భాల్లో మత్స్య సంపద కూడా నశించిపోతుందన్న దృష్టిని కూడా తీసుకుని ఇది ఒక సమగ్ర తీర ప్రాంతం, ఒక కోస్టల్ లైన్ ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ దీన్ని ఒక ఈ మన రిలయన్స్ వాళ్ళే కావచ్చు, ONGC వాళ్ళే కావచ్చు, ఇది మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేయించి దీని అధ్యయనం జరిపించి ఖచ్చితంగా దీన్ని ఒక సరైన రైట్ యాక్షన్ విల్ బి టేకెన్ సార్, అండ్ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు దట్. ఇది కాకుండా నేను మీకు గౌరవ సభ్యులందరూ కూడా నేను మాటిస్తున్నాను ఈ రోజున, నేను స్వయంగా ఉన్నతాధికార బృందంతో నేను మీ ఆయా ఎక్కడైతే సమస్యలు ముఖ్యంగా శ్రీకాకుళం తీర ప్రాంతంలో సంబంధించి ఎక్కడైతే సముద్రపు కోతకు గురవుతుందో ఇది నేను
అమలాపురం కానీ ఇవన్నీ నేను పర్యటించి ప్రత్యేకించి నేను ఒకసారి నేను కూడా దీంట్లో భాగస్వామ్యం ప్రత్యక్షంగా తీసుకుంటాను మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు ఇలాంటివి ఏమున్నా సరే వీ విల్ బి వెరీ ప్రోయాక్టివ్ అని తెలియజేస్తున్నాను. వీ విల్ 100% వీ విల్ అడ్రస్ దిస్ ఇష్యూస్. క్వశ్చన్ నెంబర్ 77 సభ్యులు లేనందున సమాధానం చెప్పినట్టుగా భావించవలసిన కోరుతున్నాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 78 గంటా శ్రీనివాసరావు గారు, మంత్రి గారు మాట్లాడతారు ముందు. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి, బి మరియు సి ప్రశ్నలకు సమాధానం వివరాలను సభా సమక్షంలో ఉంచడమైనది. అధ్యక్ష. గంటా శ్రీనివాసరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈ సింహాచలం పంచగ్రామాలకు సంబంధించిన ఇష్యూ అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడటం జరిగింది. మీకు కూడా విషయం మీద పూర్తి అవగాహన ఉంది. కంబైన్డ్ స్టేట్లో కూడా చాలాసార్లు అసెంబ్లీలో ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒక అపారమైన అనుభవం ఉన్న పెద్ద ఆయన మంత్రిగా ఉన్నారు. దీనికి సంబంధించి మొన్నే ఒక మీటింగ్ కూడా కన్సర్న్ ఎమ్మెల్యేస్తో మీటింగ్ పెట్టి దాని మీద కొంత ఇనిషియేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే సమాధానాల అధ్యక్ష కొంచెం వేగ్గా ఇది ప్రస్తుతం వివాదంలో ఉంది అని చెప్పడం జరిగింది. అధ్యక్ష, మీకు గుర్తుంది, ఇది ఒక భీమిలి కాన్స్టిట్యున్సీ కాదు, పెందుర్తి, వెస్ట్, ఈస్ట్, అలాగే నార్త్ అన్ని కాన్స్టిట్యూన్ దాదాపు 6 కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ప్రజలు, ఓటర్లు దీంట్లో ముడిపడి ఉన్నారు. ప్రతి ఎలక్షన్ టైంలో కూడా ఈ పంచగ్రామాల సమస్య ప్రధానంగా చెప్పడం, ప్రజలు కూడా విశ్వసించడం జరుగుతూ ఉంది. అందుకే మొన్న అక్కడ మెజార్టీలు కూడా భారీ మెజార్టీలతో అందరిని అక్కడ గెలిపించారు. 2014లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫస్ట్ క్యాబినెట్ విశాఖపట్నంలో పెట్టినప్పుడు మరి మీరు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు. దాంట్లో మన అజెండాలో ఈ పంచగ్రామాల సమస్య మాట్లాడటం, దాని గురించి ఒక తీర్మానం కూడా చేసి దానికి ఒక టైం ఫ్రేమ్ సొల్యూషన్ చెప్పాలని చెప్పిన కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 2014 నుంచి జూన్ 12 ఫస్ట్ క్యాబినెట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ సమస్య ఎక్కడేసిన గొంగళి అక్కడలాగా ఉంది. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కిలాగా ఈ సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం కాకుండా పోతుంది అధ్యక్ష. అందుకే నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, మన అధికారులు ఇచ్చిన సమాధానం ప్రకారం మీరు కోర్టులో ఉంది అని సింపుల్గా దాన్ని వదిలేస్తే సరిపోతుంది అధ్యక్ష. ఇది వేల కుటుంబాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష. దట్టు చిన్న చిన్న ఇళ్ళు 100 గజాల్లో 50 గజాల్లో ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటే ఏదైనా వర్షం పడో లేకపోతే చిన్న లీకేజ్ అయినా లేకపోతే మూడు రిపేర్ చేసుకోవాలన్నా ఒక దీంట్లో భయపడుతున్న జీవితాలు అధ్యక్ష. అందుకని దీనికి పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మనం చూపించాలి. ఒక పక్క మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకి మనం వీక్ కౌంటర్లు వేయడం వల్ల పొలాలు వాళ్ళకి వెళ్తా ఉన్నాయి. కానీ చిన్న ఎవరైతే నివాసం ఉంటున్నారో వేలాది మంది ఈ కుటుంబాలకు సంబంధించి ఒక పరిష్కార మాత్రం ఖచ్చితంగా చూపించాలి. దీనికి కోర్టులో ఉంది అనేది పరిష్కారం కాదు. ఇది తప్పకుండా దీనికి సొల్యూషన్ రావాలంటే మినిస్టర్ గారు దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవాలని కోరుకుంటూ, దీనికి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ల్యాండ్, ఎంత ల్యాండ్ అయితే దేవస్థానంకి పోతుందో దీనివల్ల దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూపించారు. దాన్ని వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పారు. దీన్ని వెంటనే మినిస్టర్ గారు రిజిస్ట్రేషన్ తీసుకోవాలని కోరుకుంటూ, మీకు గుర్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంగా విశాఖపట్నంలో ఎవరైతే ఈ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్నారో ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా మనం రెగ్యులరైజ్ చేసాం. అవి ఎండోమెంట్స్ అయినా రెవెన్యూ అయినా లేకపోతే ఇంకోటైనా కూడా దాదాపు 1,00,000 మంది కుటుంబాలకి మనం ఆ రోజు పట్టాలు పంపిణీ చేసాం. మరి అటువంటిది ఈరోజు సింహాచలం దేవస్థానం పరిధిలో ఒక అధికారి తప్పు వల్ల ఆ పట్టాల వివాదం అయితే దాన్ని ఇన్ని రోజులు పరిష్కారం చేయకుండా పెండింగ్ పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి మంత్రి గారిని నేను ఒకటే కోరుతా ఉన్నాను, జనరల్గా కోర్టులో ఉంది కాబట్టి త్వరలో పరిష్కారం చేస్తే ఇట్లా వేగ్గా కాకుండా ఒక స్పెసిఫిక్ టైం బౌండ్ యాక్షన్ ప్రోగ్రామ్ దీని మీద మీరు మొన్న ఒక మీటింగ్ పెట్టారు, మళ్ళీ అలాంటి మీటింగ్ పెట్టి ఎండోమెంట్ అధికారులు పిలవండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు దీని మీద. ఎందుకంటే 5-6 కాన్స్టిట్యూన్సీ సంబంధించిన సమస్య, వేలాది కుటుంబాలతో సమస్య కాబట్టి తప్పకుండా దీనికి పరిష్కారం చేయాలి. ఈలోపు తాత్కాలికంగా కూడా కొంత రిలీఫ్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఏదైతే మొన్న సింహాచలం రోడ్డు వైండింగ్లో
మొత్తం రోడ్డు అంతా వైడింగ్ చేస్తూ అక్కడ నివాసం ఉన్న ఇళ్ళు కొట్టేశారు అధ్యక్ష. అంటే 100 గజాల్లో స్థలంలో ఇళ్ళు ఉంటే ఒక 50 గజాలు కొట్టేయడం జరిగింది. పోతే ఇక 50 గజాల్లో ఆ స్థలం ఉంటే దాన్ని ఇళ్ళు ఉంటే దాన్ని ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి దాన్ని వెనక్కి జరిపి వాళ్ళు కట్టుకోవాలంటే మళ్ళీ అధికారులు వచ్చి అటు జిఎంసీ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు దాన్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి దానికి తాత్కాలికంగా మీరు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే లోపు ఎవరైతే అక్కడ నివాసాలు ఈ రోడ్డు వైడింగ్ వల్ల డిస్టర్బ్ అయ్యాయో వాళ్ళు కట్టుకోవాలంటే దానికి అధికారుల నుంచి అభ్యంతరాలు లేకుండా ఒప్పుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పాం. దాన్ని చెప్తే ఆయన ఆ రోజు జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే రిపేర్లు అయ్యి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని అనుమతించమని చెప్పని. బట్ ఆచరణలో కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి కన్సర్న్ మినిస్టర్ గారు దానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. రామకృష్ణ బాబు గారు. ముందుగా ఈ సింహాచలం దేవస్థానం భూముల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలోనే జీవో నెంబర్ 578 తీసుకొచ్చి సుమారు 2000 మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 2000 మంది అందులో పెండింగ్ కూడా ఉండటం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రావటం, 578 జీవోని రద్దు చేయటం, ఆ 2005లోనే కొంతమంది కోర్టుకి వెళ్ళటం మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ తర్వాత మరలా 2014-19లో ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా మీరు కూడా మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు 200 అప్పుడు మీటింగ్ డిసైడ్ చేసి 2018లో మన వంశపార ధర్మకర్తలు పెద్దలు అశోక్ గజపతి రాజు గారి అంగీకారంతో 2029 చక్కటి జీవో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఈ జీవోను కూడా రద్దు చేయాలని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురువు ఒక ఆయన ఉన్నాడు అధ్యక్ష మన విశాఖ జిల్లాలో. ఆయన కొంతమందితో హైకోర్టులో కూడా వేయించడం జరిగింది అధ్యక్ష. మొన్న ముఖ్యంగా ఈ 2024లో కొత్త అసెంబ్లీ సమావేశాల్లో రెండోసారి జరిగినప్పుడు పెద్దలు రామనారాయణ రెడ్డి గారు చొరవ చూపి ఎండోమెంట్స్ అధికారులు శాసనసభ్యులు అందరితో కూడా మీటింగ్ పెట్టి ఒక చొరవ చూపించడం జరిగింది. వారికి కూడా నా ధన్యవాదాలు అధ్యక్ష. మన నవంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్ రివ్యూలో ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ అంటే 420 ఎకరాల్లో పేద మధ్య తరగతి వాళ్ళు నివాసం ఉన్నారు అధ్యక్ష. ఈ కొండవాళ్ళ ప్రాంతాల అధ్యక్ష. ఈ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో మన యాజ్ పర్ 2023 బేసిక్ వాల్యూ ప్రకారం 610 ఎకరాల 89 సెంట్లు దేవుడికి ఇవ్వటానికి విలువ సరిపడే విలువ అధ్యక్ష. 420 ఎకరాలకు కాను ఈక్వలెంట్ వాల్యూ 2023 బేసిక్ వాల్యూ ప్రకారం 610 89 సెంట్లు ఎకరాల 89 సెంట్లు ఇస్తానని అంగీకారం అయింది. అదే కాకుండా కలెక్టర్ గారు విఎంఆర్డీ కమిషనర్ గారు కూడా దేవుడికి అన్యాయం జరగకుండా అన్ని మౌలిక వసతులతో అప్పగిస్తామని కూడా చెప్పడం జరిగింది. 5231.28 కోట్లు విలువ గల ఈ భూముల్ని దేవస్థానానికి ఇచ్చి కోర్టు ఆదేశాల ప్రకారం ఈక్వలెంట్ వాల్యూ ఇవ్వడానికి అంగీకారం అయింది అధ్యక్ష. దయచేసి ముఖ్యమంత్రి గారిని దేవాదాయ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి గతంలో కూడా కోర్టు ఈక్వలెంట్ వాల్యూ ల్యాండ్ ఇస్తే పరిష్కారం అయ్యే దిశగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పరిష్కారం చూపడం జరిగింది. దయచేసి మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని దేవాదాయ మంత్రి గారిని కోర్టులో ఉన్నదాన్ని త్వరలో ఇచ్చేసి డిసైడ్ చేసి పేద మధ్యతరగతి వాళ్ళని సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కారం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పంచగ్రామాలు 5 గ్రామాలు 5 నియోజకవర్గాల సమస్య అధ్యక్ష. ఇది దీనిలో 4 గ్రామాలు మా పెందుర్తికి సంబంధించినవి ఉన్నాయి అధ్యక్ష. 12,500 ఇల్లు కట్టిన తర్వాత గతంలో 578 జీవో ఇప్పుడు రామకృష్ణ బాబు గారు చెప్పినట్టు ఇచ్చి కొంతమందికి రెగ్యులర్ చేసిన తర్వాత మరి అప్పుడైతే ఇది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు మినహాయింపు ఏమిటి అని చెప్పి ఈ సభ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒక నిర్ణయం తీసుకున్నాం,
కొంతమందికి రెగ్యులర్ చేశాం, మిగతా వాళ్ళకి చేయటానికి గతంలో తీసుకున్న నిర్ణయమే కదా, ఏమిటి అభ్యంతరం అనేది ఒకటి ఆలోచించాలి అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎలక్షన్ ప్రచారంలో ఈ సమస్య మీద ఆ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సముచిత నిర్ణయం తీసుకుని ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చిన మీదట పెద్ద ఎత్తున 5 నియోజకవర్గాల్లో మమ్మల్ని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు అధ్యక్ష. మరి ఇది దీర్ఘకాలిక సమస్య. 25 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు అధ్యక్ష. గతంలో అయితే మనం వస్తే సమస్య తీరుతుంది అన్న ఒక ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికీ కూడా గత 5 సంవత్సరాలు దీని మీద ఆలోచించిన పాపాన వైఎస్ఆర్ గవర్నమెంట్ చేయలేదు అధ్యక్ష. మనం రాగానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి పెద్ద ఆశతో ఉన్నారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు కూడా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు చాలా శ్రద్ధతో అధికారులతో మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. కానీ అది ఇంప్లిమెంట్కి వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతా ఉంది అధ్యక్ష. చాలా అభద్రతా భావంతో ఉన్నారు అధ్యక్ష. 12,500 మంది ఇళ్లలో ఎవరికి కూడా కూతురు పెళ్లి చేసుకోవాలన్నా ఆస్తి అమ్ముకోవాలన్నా కూడా హక్కుదారులు కాకపోతున్నాము అన్న బాధతో ఉన్నారు అధ్యక్ష. దయచేసి త్వరితగతిన నిర్ణయం చేయండి అని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రధాన ప్రశ్న, చాలా కాలం నుంచి ఈ సమస్య దేవాదాయ శాఖలో సింహాచల దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి వాస్తవం అధ్యక్ష. అనేక సందర్భాల్లో శాసనసభలో శాసన మండలిలో దీన్ని ప్రశ్నించడం, అధికార యంత్రాంగం దీనిపైన ఒక ఆలోచన దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గౌరవనీయ మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీని మీద ఒక ఆలోచన చేసి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ నిర్ణయం ప్రకారం ఎంత స్థలం అయితే సింహాచల దేవస్థానం పరిధిలో ఉండి ఇవాళ ఆక్రమిత వ్యక్తులకి వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఉంటున్నారో, నివాసయోగ్యంగా తయారైందో, దానికి ప్రత్యామ్నాయమైనటువంటి భూమిని, ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇచ్చి సింహాచలం దేవస్థానంలో ఇవాళ ఆక్రమణలు ఉన్నటువంటి భూమిని తీసుకొని పేదవారైనటువంటి ఆ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. దాన్ని అమలు చేయమని కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ సభ్యులు ఇప్పుడు చెప్తూ ఈ మధ్య ఇటీవల భారీ వర్షాలు వచ్చాయి, అందులో ఇళ్ళు రిపేర్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ లేదు, ఇబ్బందిగా ఉందని అన్నారు అధ్యక్ష. నేను 3 మాసాల క్రితం మన సభలోనే తమరి అనుమతితో బిఐసి హాల్లో సభ్యులతోటి అధికారులతోటి సమావేశం పెట్టి తమరికి కూడా ఆ సమాచారాన్ని ఇచ్చాను అధ్యక్ష. ఆ విధంగా ఇచ్చినటువంటి దానిలో ఈ రిపేర్స్కి సంబంధించినవన్నీ కూడా రిపేర్స్కి అనుమతి ఇచ్చాము అధ్యక్ష, రిపేర్లు చేసుకోవచ్చని. అయితే రిపేర్లు చేసుకునేటప్పుడు వారు ఒక అప్లికేషన్ లాగా సమర్పించి రిపేర్లు చేసుకోండి, తర్వాత దీన్ని పూర్తి పరిష్కారం వచ్చినప్పుడు దానికి చట్ట ప్రకారం మేమేమి ఇవ్వాలనో ఆ విధంగా ఇద్దామని 329 కుటుంబాలకి అనుమతి కూడా ఇచ్చాము అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు ఈ భూముల విషయంలో వాస్తవం అధ్యక్ష, భూముల విలువ పెరిగింది అధ్యక్ష. ఇవాళ విశాఖపట్నం అనేటువంటిది ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇది ఒక ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా అయ్యేటువంటి ప్రాంతం అయిపోయింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, తమరికి కూడా తెలుసు, నేను కూడా విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. అప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నం వేరే అధ్యక్ష. ఇటీవల నేను విశాఖపట్నం వెళ్తే పరిస్థితి
అసలు అర్థం కాని పరిస్థితుల్లో పెరిగిపోయింది అధ్యక్ష. ఇవాళ ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ విపరీతంగా అక్కడ చోటు చేసుకుంటున్నాయి అధ్యక్ష. విలువలు కూడా పెరిగాయి అధ్యక్ష. ఇవాళ మనం అనుకున్న ప్రకారం దాదాపుగా 420 ఎకరాల భూమి 5,344 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి అంచనా వేశారు అధ్యక్ష. ఇంత భూమి ఇవాళ ఆక్రమణలకు గురైంది. దీనికి ప్రత్యామ్నాయం అప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రత్యామ్నాయ భూమిని సింహాచల దేవస్థానంకి మార్పు చేయండి, ఇవ్వండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. కానీ తర్వాత అధ్యక్ష ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారాక ఏదైతే భూమిని మార్పు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారో ఆ భూమిని ఇచ్చే సందర్భంలో తర్వాత మనకు ముందున్నటువంటి మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం మరొక కొత్త జీవో ఇచ్చి దాని విలువ అంచనాలను తయారు చేయడంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష. దీనితో మళ్ళీ ఇటీవల మనం తిరిగి వచ్చాక గౌరవ శాసనసభ్యులు విశాఖపట్నం ప్రాంతం వాళ్ళందరూ మీ ఆదేశాలతో సమావేశం పెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు కూడా తీసుకొని ఈ యొక్క సమస్యని వెంటనే పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఆ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడికి పిలిపించాం అధ్యక్ష. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీసీని కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. అందరూ కలిసి మనకు ప్రతిపాదించినటువంటి భూమి ఏదైతే చూపించారో మళ్ళీ మధ్యలో పోయిన సందర్భంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో వచ్చిన మార్పుల్లో ఆ భూమిలో కొంత భూమి ఇతర కార్యక్రమాలకి ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మేము అది ఇస్తున్నాము. కాబట్టి మేము దాన్ని అదే భూమి మీకు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది అని చెప్పాక మళ్ళీ వేరే ఒక భూమిని ప్రతిపాదించారు అధ్యక్ష. కానీ దాని విలువలు అంత సరి సమానంగా లేని దానివల్ల తిరిగి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారిని విశాఖపట్నం పంపించాము అధ్యక్ష. వారు జిల్లా కలెక్టర్ గారు వీసీ ఉడావా వారు అందరూ కలిసి వేరే స్థలాలన్నీ కూడా చూడటం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఇప్పుడు ప్రతిపాదించినటువంటి భూముల విలువ దాదాపు 5,377 కోట్ల 44 లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఇవాళ చూపడం జరిగింది అధ్యక్ష. అంటే గతం కన్నా 33.4 కోట్లు ఎక్కువ ఆదాయం సింహాచలం దేవస్థానానికి వస్తుంది అధ్యక్ష. ఈ భూములన్నీ కూడా సరిచూసుకోవడం జరిగింది. మళ్ళీ దీంట్లో ఎటువంటి మార్పు లేకుండా జిల్లా కలెక్టర్ని ఆదేశాలు ఇచ్చాం. ఏదైతే ఇప్పుడు విలువలు చూపించారో ఆ భూమిని తప్పకుండా మరి సింహాచల దేవస్థానానికి బదలాయించడానికి మీరు తయారుగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన నిర్ణయం మేరకు ఆదేశాలు ఇస్తాం. దీనికి కోర్టులో ఉన్నటువంటి మాట కూడా వాస్తవం అధ్యక్ష. మనం తీసుకునే నిర్ణయాన్ని హైకోర్టు వారికి కూడా సమాచారం ఇచ్చి వారి అనుమతి కూడా తీసుకుని ఇది సింహాచల దేవస్థానానికి మార్పు చేయించి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు నిర్మాణం చేసుకుని ఎవరైతే లబ్ధిదారులు పేదవాళ్ళు ఉన్నారో మన గౌరవ శాసనసభ్యులు అలాగే మీరు ఆదేశాలు ఇచ్చిన మేరకు గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా నవంబర్ మాసంలో అధ్యక్ష ఈ నెల నవంబర్ మాసంలోనే 2-3 తారీఖుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా ఈ పంచగ్రామాల విషయాన్ని త్వరితగతిన పరిష్కరించండి, భూముల్ని సింహాచల దేవస్థానానికి ఇచ్చి మార్పు చేయండి అని చెప్పి వారు కూడా వెంటనే విశాఖపట్నంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం అన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాం అధ్యక్ష. త్వరలోనే గౌరవ శాసనసభ్యులు మీరు అందరి ఆలోచన మేరకు మరి అధికారులను కూడా పిలిపించి నేను ఆనాడే గతంలో సమావేశం జరిగినప్పుడే చెప్పాను అధ్యక్ష. ఆ మాసంలోనే విశాఖపట్నం వచ్చి అధికారులు శాసనసభ్యులు అందరితోటి మాట్లాడి దీన్ని ప్రకటిస్తాం ముఖ్యమంత్రి గారి అనుమతితో అని చెప్పాను. కానీ మధ్యలో కొంచెం ఆ భూముల మార్పిడి విషయంలో కొంత తేడా రావడంతో మళ్ళీ మేము ఆ భూముల విలువ సరిగా లేదని చెప్పి మళ్ళీ అసెస్ చేయమన్నాం. కొత్త భూములను ఇచ్చారు, కొత్తగా అసెస్మెంట్ ఇచ్చారు. ఈ అసెస్మెంట్లు అన్నీ సరిపోతున్నాయి అధ్యక్ష. వీటి మీద హైకోర్టుకు కూడా ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకొని హైకోర్టుకు కూడా దాన్ని
సమాచారం అందించి తర్వాత దీన్ని సింహాచలం దేవస్థానానికి అతి త్వరలోనే ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతుందని చెప్పి తమకు తమ ద్వారా గౌరవ శాసనసభ్యులకు అలాగే విశాఖపట్నంలో వేలాదిగా ఎవరైతే పేద కుటుంబ